నమస్కారం అండి. ఆనంద బ్రహ్మ సమర్పించు అమృత కలశం 3వ రోజు కార్యక్రమాల్లో ఉదయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం 2 రోజులుగా అద్భుతంగా సురభి నాటకాలు చూసుకుంటున్నాం. ఈ రోజు సురభి నాటకాల ద్వారా జై పాతాళ భైరవి చూడబోతున్నామండి. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి నాటకాలు. ఒక సినిమా మనం చూడాలంటే ఎన్నో టేకులు తీసుకుంటారు, ఎంతో కష్ట ప్రయాసాలు ఓరుస్తారు. అటువంటిది ఒక నాటకాన్ని ఎటువంటి రీక్యాప్లు, రీమేక్లు లేకుండా అద్భుతమైన ఒక తెరల ద్వారా ప్రదర్శిస్తూ మనకి అందిస్తున్నారు. ముందు రోజు మనం మాయాబజార్ చూసాం, నిన్న భక్త ప్రహ్లాద్ చూసాం. ఈ రోజు మనం జై పాతాళ భైరవి. సాహసం చేయరా డెంబక రాజకుమార్ లభిస్తుంది అంటారు. సాహసం అంటే యానాంలోని ధ్యాన మహాచక్రం మన ఆనంద బ్రహ్మ కార్యక్రమంలో పత్రి సార్ చెప్పారు. ఆనంద బ్రహ్మ కార్యక్రమాలంటే సాహసంతో కూడుకున్నవి. ఆ ఒక్క గట్సు జీకే సార్ ఒక్కరికే ఉన్నాయి. చాలా గొప్పగా అక్కడ పత్రి సార్ చెప్పారండి. నిజంగా అటువంటి సాహసాన్ని మనం ప్రతి సంవత్సరంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మరీ అద్భుతంగా ఈ జూమ్ వేదికలో చేసుకుంటున్నాము. అటువంటి సాహసం చేస్తే మనకు రాజకుమారి లభిస్తుంది. రాజకుమారి అంటే అద్భుతమైన ధ్యానం, జ్ఞానం, ఆనందం, అన్ని ఆనందో బ్రహ్మ అంటే అది కదా. ఎటువంటి మంచి కాన్సెప్ట్ ఈరోజు మన ముందుకు వచ్చున్నారండి సురభి నాటక సంస్థ శ్రీ జయచంద్ర వర్మ గారు. సార్ మీ అందరికీ మా యొక్క హార్దిక స్వాగతం అండి. ఈరోజు మీ నుంచి చాలా అద్భుతంగా మీ కళని చూడబోతున్నాం అందరం కూడా. వెల్కమ్ సార్, వెల్కమ్. అమృత కలశం అనే ఒక అద్భుతమైన ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మాకు అవకాశం కల్పించినందుకు ఆనంద బ్రహ్మ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సంస్థలకి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే దీనికి సహకారం అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ తెలంగాణ ప్రభుత్వం శ్రీ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా మీద అభిమానంతో అమృత కలశం అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ దీని నిర్వాహకులైనటువంటి గోపాలకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ రోజు నాటక ప్రదర్శన జై పాతాళ భైరవి నాటకం ఒక గంట పాటు ఉంటుందండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కము గజానన మహర్నిశం అనేకతం తం భక్తానా ఏకదంతముపాస్మయే. నివాసుని సదనమిది అగుడి మనుడి మినుడి మనుడి శ్రీ నివాసుని సదనమిది అగుడి కనుడి మినుడి మనుడి వెంకటేశ్వరుడి నాటక ప్రార్థన విరచిత విరచిత సురభి సౌరభం. వెంకటేశ్వరుడి నాటక ప్రార్థన విరచిత విరచిత సురభి సౌరభం. శ్రీనివాసుని సదనమిది అగుడి కనుడి మినుడి మనుడి శ్రీనివాసుని సదనమిది అగుడి కనుడి మినుడి మనుడి జీవితమే వృధ చేయకురా జీవనమే యువతి
వేగుద చేయకురా ధైర్యము శౌర్యము సహనము యువతరములకే ఘనయకాంతులు జీవిత వేగుద చేయకురా సవాలు చేయర సమరాన సమాధి చేయర శత్రుజన సవాలు చేయర సమరాన సమాధి చేయర శత్రుజన సాహస మన రాజ్యంపై ఇతర రాజు దండెత్తి వస్తే మనం అందరం పౌరులుగా నిలబడి వీరులుగా మార్చుకోవాలరా. అయితే మనమేం చేద్దాం? మనమేం చేయడమేమిటా, మనం వీరులు కావాలంటే రసం ప్రతి యుద్ధం ముష్టి నేర్చుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే శరీరం గట్టి పడుతుంది, ధైర్యం సాహసం పుడుతుందిరా. అన్నయ్య, మన వీరులం కావాలంటే మంచి ఉపాయం చెప్పాల్సి మన వీరులం కావాలంటే కడుపులా తిని కంటిన్యూగా నిద్రపోతే మన మంచి వీరులం. అలా చేస్తే వీరులం కదా అవుతావురా. అమ్మ బాబోయ్, నరసాము చేస్తే కాళ్ళు మిగుతాయి, కత్తి సాము చేస్తే కాట్లు పడతాయి. ఎందుకనే అదా గట్టిగా పడుకో. పైన 2 దెబ్బలు, కింద 2 దెబ్బలు, అంతేనా? నేర్చుకో. ఏమైందా? గట్టిగా పడుకో. ఎన్నిసార్లు చెప్పాలా? అబ్బా, నాకు కాలం తెలుసుకురా. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు లేరు కదా. అంతేనా? ఉంటే చూసి నవ్వుతారేమో. ఏం చేస్తున్నారా? మొదలు పెట్టారు. మీకెంత సార్లు చెప్పానురా, కొట్టుకోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పాను ఇలా కర్రలతో కొట్టుకో. ఎన్నిసార్లు చెప్పాను వేడి పిండి ఆడుకున్నా రారా అంటాడు, ఆడంటూ ఒప్పుకోడు. అదిగాక పిన్ని ఇలా ప్రతిరోజు కర్రసాము కత్తితో ముష్టిలో చేస్తే శరీరం గట్టి పడుతుందట, ధైర్యం సాహసం పుడుతుందట. ఎవరు చెప్పారు నాయన? అన్నయ్య, మీరు అన్ని కర్రసాములు నేర్చుకోవడానికి ఈ ఉద్యానవనం మీద దొరికిందట. అనుకోకూడదని కాదు నాయన, ఇక్కడికి రాకుమారి ఇందుమతి దేవి గారు విహరించే ఉద్యానవనం. ఇక్కడికి పురుషులెవ్వరూ రాకూడదు. ఏంటమ్మా, రాకుమారి పురుషులు చూస్తే ఆమె కన్నితో చెడిపోతుందా? అయితే అమ్మా, ఈ సామాన్య కుటుంబంలోని ఆడపిల్లలంతా ప్రతి పురుషులు చూస్తూనే ఉన్నారుగా, వాళ్ళంతా చెడిపోయినా? భగవంతుడా, బంగారం లాంటి కొడుకునేవాళ్ళంటే వీళ్ళు తెలివితకు ముద్దులు ప్రసాదించండి. రాకుమారి గారు వచ్చే వేళ రాకుమారి వస్తుందా? అయితే నేను ఇక్కడే ఉందా? నేను ఉందా? రాకుమారి ఎలా ఉంటుందో చూస్తా. మీరు చూసేది ఆమెను చూస్తే రాకుమారి నెత్తి మీద కొమ్ముందా ఏమో మగవాడి కాకపోయినా తలుపు తెలియదు పిన్ని. రాకుమారి వస్తుందా? ఎక్కడ? అవునయ్య,
రాకుమారి చూడడానికి ఎంత అందంగా ఉంది. రాకుమారి మాటకేమో కానన్నయ్య, పక్కన చెలికత్తుంది. అబ్బా పిడికత్త ఉంది. ఏ కథ చెప్తారా? ఏ కథ కావాలమ్మా? ఏ కథ కావాలా? ఇక్కడ భోజనాలు పెడుతున్నారా? దక్షిస్తారా? భోజనాలు పెడతారా? భోజనాలు పెడతారా? ఎవరు నువ్వు? మేము కొత్త అండి ఈ ఊరికి. కొత్త వాళ్ళ? తప్పు తప్పు. పాత వాళ్ళ ఇక్కడ పాదుకు పోవాలి. ఏంటి అంటున్నారు? వెళ్ళిపోవాలా? తప్పు తప్పు. ఇక్కడ స్వదేశీలు చవట్లు అనుకున్నావా? అవదేశీయుడు అంట. ఏంట్రా అది? రాకుండా ఎవరు నువ్వు? తప్పు తప్పు. అసలు ఎవరో చెప్పు. ఎవరు నువ్వు అంటుంటే? ఎవరు నువ్వు? మూగోడ్రా. ఓహో మూగోడ్రా. వెళ్ళు వెళ్ళు. ఎవరు మీరు? కథలు చెప్పుకునే వాళ్ళ? తప్పు తప్పు. కథలు చెప్పుకునే వాళ్ళంటే శిక్షించి చెప్తాం. పన్ను చెప్తాడు. పన్ను ఏదో కథ చెప్పు. పన్ను తీసుకోమని మీ మహారాజు గారు చెప్పారా? మహారాజు గారంటే తప్పు తప్పు. మహారాణి గారి తమ్ముడు నేను. అయితే చూస్తానంటే వాళ్ళ దగ్గర మూట ఉంది అనుకోండి. నువ్వు రాణిగారు తమ్ముడు కనుక నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి. రాణిగారు తమ్ముడు అయితే ఈ అమాయకుల జనాన్ని హింసిస్తావా? దుర్మార్గుడా. అదే వయసు పిల్లలు ఉన్నారు. ఏమయ్యారు?
ఏదే అడిగాడే చెప్పడతా భలే రాముడికి భలే రాముడికి అంజికి ఏమైందండి వాడు నువ్వు తన్నావా అన్నాడు. ఇక చాలు కూడా. మీరు సంపూర్ణ ఆరోగ్యం ఆనందంతో జీవించాలని అనుకుంటున్నారా? ధ్యానం జ్ఞానం ద్వారా ఆరోగ్యం మరియు ఆనందం ఆధ్యాత్మిక జీవన విధానం. నిష్ణాతులచే ఆరోగ్య సలహాలకు సంప్రదించండి ఆచార్య సాంగత్యం. ఎటువంటి సమస్యనైనా ఎలాంటి ఒత్తిడి శ్రమ లేకుండా ప్రతి ఒక్కరికి జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన బ్రేక్అవుట్ రూమ్స్, ప్రత్యేకమైన గదులలో ప్రత్యేకంగా మాట్లాడటం జరుగుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ 9246648401 మరియు 9494778981 మరియు 9247870000. వాళ్ళంతా కలిసి సత్తులో గొడవ చేస్తున్నారు. ఇంతలో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఏమిట్లా గొడవ అన్నారు. అంతే, తప్పు తప్పు. ఎక్కడ వాళ్ళు అక్కడ కుక్కిన పేర్లు పెద్ద చిన్న లేకుండా భయం లేకుండా అయిపోయింది అసలు. రౌద్రాస్యం కూడా చాలా అందంగానే ఉంది. సరే కానీ మీలో కొందరు పరదేశీయులు సత్రంలో అల్లరి చేస్తూ ఉంటే మా వాడు మిమ్మల్ని కొందరు తిరగబడ్డావట. ఏమనుకున్నా నిజం చెప్పన్నారా అబద్ధం చెప్పన్నారా మహారాజు? చూసారా, ఎదురుగానే అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్పువాడు. ఈ దినం తమను కట్టించిన సత్రంలో కొందరు పౌరులు కథలు చెప్పుకునే వాళ్ళు వినోదంగా కాలక్షేపం చేస్తుంటారు. మన శ్రీను గారు కొందరు పద్ధతి అక్కడికి వచ్చి వాళ్ళు మేము భిక్షాటకులం పన్ను కట్టలే మనం మొత్తుకోరు. వీళ్ళు నిర్దయ మనస్కులై వాళ్ళ మూట ముళ్ళే లాగింపులు పెడుతుంటే చూసి సహించలేక వీటికి కొట్టిన మాట నిజమే. బాబు మీరు అనుకుంటడం ఏంటి? ఎవరైనా వింటే అయిపోతారు. అయినా ఇందు ఈ విధమంటే మాత్రం నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మవు నాకు తెలుసుగా. ఈరోజు నోరు పోయి సరే కానీ రాము, నువ్వు మన వాడిని కొట్టావన్నమాట. అదే తప్పు. కాదు అబద్ధమే. అప్పుడు చోటు నాదనం అని
పరమాయే మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడియాయే మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో సరాగం పిల్లన గ్రోవి బూదింది నాలో ఏదో నవరసరాగం పిల్లన గ్రోవి బూదింది మోహాలేవో మోజులు రేపి రూపగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో వీడిని చూస్తే ఒట్టి వెరివెంగళాయి వాళ్ళేమో వీడిని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. అప్పు మొత్తం ఎన్ని పిల్లలకు పిల్లులు ఏమిటి బల్లులు ఏమిట్రా ఇలాంటి వెర్రి వెంగళాయి కాబట్టి వాళ్ళు నీతో అలా ఆడుకుంటున్నారా? ఒరే సీను ఇదంతా కాదు కానీ నేను ఒక్క మాట చెప్తాను వినరా. నా మాట విని ఎలాగైనా సరే నిన్ను ఈ వైపు తిప్పుకోరా. తిప్పుకొని ప్రేమించావనుకో, ప్రేమిస్తే అప్పుడు దాన్ని పెళ్లి చేసుకున్నావనుకో ఈ ఉజ్జయిని ఏ మహారాజు అవుతావురా. నా మాట వినరా. అక్కు ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతో చెప్పకు, ఇప్పుడే తీసుకొచ్చేస్తా. సరిపోయింది, ఏడు తీసుకొస్తావా? వెళ్ళు. ఒరే ప్రేమ ఒక దగ్గర దొరకడం ఏమిట్రా, అది మనసులోంచి పుట్టాలిరా. ఓహో నా మాట వినరా. అది ఉద్యానవనంలో ఉంది కదా. అవును ఉద్యానవనంలో ఉంది. దగ్గరికి వెళ్ళి ఎలాగైనా దాన్ని నీ వైపు తిప్పుకోరా. దాన్ని వల్ల వేసుకో. వల్ల వేసుకోవాలి. అక్కు ఇక్కడే ఉండక ఇప్పుడే వచ్చేస్తా. ఎక్కడికి రా? వల్ల తీసుకొని వస్తా. ఒరే ఎలాగ నీకు చెప్పాలరా, అలా కాదురా. దాన్ని మంచి మాటలు మాట్లాడి నీ వైపు తిప్పుకొని ప్రేమించేటట్టు చేసుకో. అదిగా చూడకు, ఇప్పుడే ఇందుని ప్రేమించేస్తున్నా, ఇందు పెళ్లి చేసుకుంటారు రావని అడిగేస్తాను. చూడకు చూడకు, నా ప్రభావము ప్రేమతో ఏం చేస్తావో ఏంటో.
మా మామయ్య చిన్న ఆట కట్టుకుంటాను. ఆట అమ్మా చేసుకొని ఎందుకమ్మా ఇది? మా మామయ్య వస్తాడు కదే. అమ్మ నన్ను ఏమైనా చేస్తాడేమో. మా మామయ్య ఏం చేయట్లేదే. ఏం చేస్తున్నావు? ఏందో ఏందో ఎక్కడున్నావు? ఏందో అందును ఇందును ఎందును కానరావు. ఎందున్నావే? ఏందో ఇందు ఎక్కడున్నావా? నీకోసం ఈ ఉద్యానవనం అంతా గాలించి వేశా. తప్పు తప్పు. నువ్వు అప్పుడే అనుకున్నా ఇంత పొట్టిగా ఉంటే మా ఇందు కాదని. ఏం చేస్తున్నావు ఇక్కడ? దోసి పని. నువ్వు చేసే దాసి పని నేను కూడా నేను. నీ కోసం ఈ పూలతో అంతా గాలించి వేశా. ఎందుకు మామయ్య? ఎందుకు నీకు చెప్పా. ఏమిటి మామయ్య? నీకు సంగతి చెప్పాలి. చెప్పనా? చెప్పేస్తున్నా. చెప్పు మామయ్య. ఎందు చెప్పేస్తున్నా. చెప్పు మామయ్య. నీ మీద. నా మీద? నీ మీదే. ఏమిటి మామయ్య నా మీద? కాదు కాదు, నీ మీద నాకు. నా మీద నీకు ఏమిటి మామయ్య? నాకు ఏమిటి మామయ్య? గట్టిగా చెప్పు మామయ్య. అబ్బో, అది నా దగ్గర లేదే. లేదా? నా దగ్గర ఉంది శరీరం నిండాను. అయితే నన్నేం చేయమంటావు? ఏం చేయమంటానా? వినవే బాలా నా ప్రేమ కోల, వినవే బాలా నా ప్రేమ కోల, నిలుకాను వేళ నిలువగా చాలా, వినవే బాలా నా ప్రేమ కోల. గుబులు గుబులుగా కుండల తరగా, దిగులు దిగులుగా అమ్మాయి దేవిగా, గుబులు గుబులుగా కుండల తరగా, దిగులు దిగులుగా అమ్మాయి దిగిగా, వినవే బాలా నా ప్రేమ కోల. చిరునవ్వు చాలే చెత్తైపోతాను, మురిపిస్తే చాలే కూర్చైపోతాను. చిరునవ్వు చాలే అదే అమ్మాయి గారు జాగ్రత్త తీసుకోండి. అమ్మాయికి పెద్ద పాము వచ్చి అమ్మాయిని పోయింది కదా. అమ్మాయి గంటలు తప్పిందన్నమాట. అమ్మాయి జాగ్రత్త వచ్చారు కదా, భవిష్యత్తు చెప్పాలి. చెప్పలేదు. అమ్మాయి గారు పవనామ సంవత్సరం సాగుతుందని చెప్పి బుధవారం రాత్రి 9 గంటలకు జన్మించారు. అమ్మాయి గారి వయసు 18 సంవత్సరాలు. అమ్మాయి గారి భవిష్యత్తు దీప్యమానంగా ఉంది ప్రభు. అమ్మాయి గారికి త్వరలో కళ్యాణ యోగం కూడా ఉంది. ప్రవేశిస్తున్నాడు కాబట్టి అమ్మాయి గారి ఆ ప్రభావం 2 మాసాల వరకు ఉంటుంది ప్రభు. ఈ 2 మాసాలు మీరు అమ్మాయిని అంత అనిపోకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు. శని శాంతించడానికి నేను కొన్ని హోమాలు, యజ్ఞాలు, యాగాలు అవి చేస్తాను. సరే
మరి బాగా చేయించండి. అలాగే ప్రభు, మీరు మాత్రం అమ్మాయి గారిని అంతఃపురం దాటి పోనివ్వకుండా పట్టు చిత్తం చేయాలి. మరి నాకు సెలవా? ఇక మీరు వెళ్ళవచ్చు. ప్రభు ప్రభు జాగ్రత్త ప్రభు, శనిగ్రహం జాగ్రత్త. వస్తాను ప్రభు. తప్పులు వారా? వందనాలు. ఓహో బ్రాహ్మణోత్తములా, తప్పు జ్యోతిష్కులు వారు వందనాలంటే వందనాలు. నీతో వందనాడానికి దగ్గర రోజు కాదు కానీ వెళ్ళి వెళ్ళే శుభమానం వస్తుంటా. భూమానం పట్టాడు వెళ్ళే చూసామా మామయ్య అంత ప్రమాదం జరిగిందో? ఏం జరిగిందంటాడు మామయ్య? తప్పు నేను పుట్టి జరిగి జన్మలంత ప్రమాదం చూడలేదు. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు మామయ్య, నేను మన హిందూ పూల తోటలో ఆడుకుంటున్నామా, పెద్ద పాము. ఆ సంగతి తెలిసింది కానీ తర్వాత విషయం చెప్పు. అది కాదు మామయ్య, నేను ఆ పాము చూడగానే కత్తి పట్టుకెళ్ళి దాన్ని చంపుదామని కత్తి కోసం వెళ్తుంటే తప్పు ఆ తోటలో లేడు. ఆ పాము తోక పట్టుకొని గిరగిరా తిప్పి చంపేశాడు మామయ్య. తెలివి తక్కువ నేను ఆ మాత్రం చేయలేక ఊరుకున్నానా? వాడైనా మనగాడు కాదు నిజమే మునగాడు. వాడిని తోపు బాగా తన్నాను మామయ్య, ఆయన బుద్ధి రాలేదు. అది సరే కానీ మామయ్య, జ్యోతిష్కుల వారు వచ్చారు కదా, ముహూర్తం ఎప్పుడు నిశ్చయించారు? ముహూర్తమా? ముహూర్తం పెళ్లి ముహూర్తం. పెళ్ళి? అవును. ఇప్పుడే పెళ్లి ఎందుకు? నాకు చేయను. నువ్వు ఎలా గడుచుకుంటున్నాని నేను ఆలోచిస్తూ ఉంటే ఈ పోతురాజుకి పెళ్లి కావాలి. పెళ్లి గండవారు మామయ్య, నాకు గండవా? తప్పు నాకు గండం ఏమిటి? మన హిందూ జాతకంలో వారం రోజుల్లో శని ప్రవేశిస్తుంది. హిందూ జాతకంలో శని ప్రవేశిస్తుందా? వాడవుడు మామయ్య నేను ఉండగా. ఆ శని 2 మాసాలు ఉంటుంది. 2 మాసాలు? ఈ 2 మాసాలు మన ఎందుని అంతఃపురం దాటి బయటికి పోకుండా గట్టి కట్టడి చేయాలి. నువ్వు నేను మన సిబ్బంది రాత్రి పగలు అంతఃపురం చుట్టూ కాపలా కాస్తూ మన ఇందుకి ఏ ప్రమాదం జరగకుండా చూడాలి. శనిగ్రహం కాదు మామయ్య, తప్పు ఒక్క దోమని కూడా లోపలికి రానివ్వను. ఒకవేళ కర్మచాలక శనిగ్రహం కానీ వచ్చింది అనుకో, దాన్ని అక్కడికక్కడే చింతి తిన్నాడి పారేస్తాను. నన్ను దీనికి పంపించండి. భోజన ప్రాప్తి. ఒరే శని, వస్తున్న కాసుకో. మదిగా మంత్రశక్తిచే సకల భూతములను వశీకృతము చేసుకుంటుంది కానీ ఇక అతల ఇతర సుతర మహాత్మములనే కాక సుర సిద్ధ సాధ్య విద్యాధరాముల శక్తిము వశీకృతము చేసుకును ఆ సకల శక్తులు ప్రసాదించు మాత. మాయాబల సంపన్నం నీకు సాధ్యం కాదంటే ఎలాగ తల్లి?
పాతాళ భైరవి, పాతాళ భైరవి. అమ్మ, ఆ పాతాళ భైరవి ఎక్కడ ఉన్నది తల్లి? అమ్మ, ఆ పాతాళ భైరవి నాకు ఎలా వస్తుంది తల్లి? అటువంటి ఇప్పుడు మనకి ఎక్కడ లభిస్తావు రాజే గారి? పాతాళ భైరవి పలిపడానికి వేరే మంత్రులు ఎందుకు? మీరే ఉన్నారుగా. నువ్వు పోయి దుర్పిడి యంత్రం తీసుకునిరా. పాతాళ భైరవి వీరే ఓ దుర్పిడి యంత్రమా, సన్మార్గుడు, సాహసవంతుడు, ధైర్యవంతుడైన వీరే పట్టుకొని కోట గోడ ఎక్కుతున్నాడు. భలే సాహసికుడు, భలే సాహసికుడు, భలే ప్రయాణానికి సిద్ధం చేయరా. ప్రయాణానిక ఎక్కడికి గురు? ఎక్కడికి ఏమిటిరా? ఉజ్జయిని నగరానికి. అబ్బో, ఉజ్జయినికి ఇప్పుడు ఎందుకు గురు? అక్కడేరా పాతాళ భైరవి ఉన్నది. మన పనికి వచ్చే యువకుడు కూడా అక్కడే ఉన్నాడు. త్వరగా వాడిని దేవుడికి పలిస్తారా గురు? అవునరా, వాడిని ఏదో విధంగా మాయ చేసి నా వెంట తీసుకుపోతాను, దేవికి బలిస్తాను. అప్పుడు గురువారి చక్రవర్తులు పాతాళ భైరవి వీర యువకుడు, పాతాళ భైరవి వీర అన్ని తీసుకున్నావురా? దుర్భిడి తీసుకున్నావురా? తీసుకున్నాను గురు. సంజీవి తీసుకున్నావురా? తీసుకున్నాను గురు. అయితే ఇక రారా నా వెంట. గురు. జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి. అర్ధరాత్రి ఎల్లరికీ వస్తున్నాను. అర్ధరాత్రి అమాంతంగా అంతఃపురంలో ప్రవేశించిన తోటరాముడు అది కనిపెట్టి నేను మన ఆనందంతో పెట్టవేసుకొని మాట పెట్టుకున్నా. తీసుకురావండి. వచ్చాడు వచ్చాడు. నువ్వు తోటరాముడు అర్ధరాత్రి వేళ అంతఃపురంలో దొంగతనానికి వచ్చావా? దొంగతనం ఏంటి? తప్పు. ఏం మాట్లాడవు? రాజభవనాలంటే నీకు ఎందుకంటే తులకలుగా ఉన్నాయా? నిజం చెప్పుకున్నావా? అబద్ధం చెప్పుకున్నారా? మహారాజు నీకు ఒక అలవాటు ఉందన్నమాట. నిన్ను పట్టుకున్న చోటుకి తప్పు బందీగా వచ్చిన నీకు నిజం చెప్పబడ్డారా అబద్ధం చెప్పబడ్డారా? నిజం చెప్పబడి కొంత శక్తి తగ్గుతుంది. ఆకుమారి కోసం వచ్చాను. నేను అమ్మను ప్రేమించాను. అమ్మ దొంగ కదా, నేనే డబ్బు ప్రేమిస్తే సైనికులారా, ఈ ఎంత ప్రద్రోహిని బంధించాలి వేయండి. రేపు ఉదయం వృత్తి నాకుగా చెప్పండి. అంటే రాముడు క్షమించుకున్నాను. ఘోరమైన సర్పము బారి నుండి నన్ను రక్షించి నాకు ప్రాణదానం చేశారు. ఈ ఒక్క వారు రాముడు క్షమించండి నాన్న, రాముడు క్షమించండి. రాము, ఇది క్షమించడానికి ఘోరాపరాధం. అయినా క్షమిస్తున్నాను. ఇక ముందెప్పుడు ఇటు సాహసం చేయకు.
వెళ్ళు. ఆగు. రాకుమార్తెని ప్రేమంతి కానీ సరిపోదు. నీకేం ధనకనక వస్తువాహనం ఉన్నాయి. ఆ ఉద్యానవనం కాపలా కాసే ముసలి శాంతంలో కొడుకు నీవెక్కడ? ఆగర్భ శ్రీమంతురాలైన రాకుమారి ఎక్కడ? నీవు నా అంతటి శ్రీమంతులమైనప్పుడు వచ్చి నా కుమార్తెనడు. అందాక ఈ పరిసరాల్లో కనిపించావా? తలదీస్తా. మహానది, మీ అనుగ్రహం ఉంటే ధనకనక వస్తువాహనాదులే కాదు రాజ్యాన్ని సంపాదించి వస్తాను. ఏమిటి దుస్వప్నం? పోయి మాయలు మంత్రాలు చేసి ప్రజలను ఆకర్షింపజేయాలి. ఎందుకు గురు? అక్కడికి ఆ తోటరాముడు కూడా వస్తాడు. వాడిని ఏదో విధంగా మాయ చేసి నా వెంట తీసుకుపోతాడు. దేవికి బలి అంటే ఏమైనా చేస్తాడు. పిలవరా పిలువు, ప్రేమగా పిలవరా. మా గురువు గారు తాగారు. అయ్యా అయ్యా, నీకేం కావాలంటే అది, ఏది కావాలంటే ఏది కోరుకుంటది వచ్చేస్తారు. భోజనాలు పెడతారా? ఏది కావాలంటే అది. నాకు ఒకటి చుట్ట కావాలి. నీకేం కావాలి? నీకేం కావాలి? అబో దండ కావాలి. ఏది రాక్షే దానికి లాగేస్తుంది. అయితే నువ్వు ఏది కోరుకుంటే క్షణాలు ఇస్తారు, కోరేస్తావు. నా పాలన ఏంటి? తప్పు రూపాయలు పగిలిపోవాలి కానీ పన్ను నా వద్ద పన్ను కట్టించుకునేంత మగవాడిగా నీవు. నేను మగవాడిని కాదా? నీవు మగవాడు ఆరుగా నీవు ఇప్పుడే చూపిస్తాను. జై ఓంకార భైరవి. వీడు ఆరతిగా మారిపోవాలి. అయితే ఏం చేద్దామంటారా? ఏం చేద్దాం అంటే నాకు ఇచ్చి పెళ్లి చేయను. పెళ్లి కాదు కానీ కూడా చెప్పు. నృత్యం చేయిస్తావా? నృత్యం చేస్తే నాట్యం చేయి. అలా చేస్తే నిన్ను మళ్ళీ మగవాడిగా మారుస్తావు, లేదా ఇలాగే ఉండిపోతావు. చెయ్యరా చేయి.
నాకు పెళ్లి చేయండి. జై ఓంకార భైరవి. నేను మళ్ళీ మగవాడిగా మారిపోవాలి. కోరుకోమని స్వామి స్వామి ఏమి ఏమి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. అన్ని ఉన్నాయి కానీ ఒక్కటి కుదరలేదు స్వామి. ఏమిటి రాది? మీరు కటాక్షించి ఇక్కడ వరాలు ఇప్పిస్తే మీ పేరు చెప్పి పెళ్లి చేసుకోండి. నీ ఒక్కడికే కాదు నాయన, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వరహాలు రావాలి. వరహాలు రావాలి. వీడు మన మాయలో పడ్డాడు. నేను వచ్చేంత వరకు అదిగో ఆ సత్రంలో కూర్చొని చెప్పని చేసి అలాగే కూడా మీరు మీరు సంపూర్ణ ఆరోగ్యం ఆనందంతో జీవించాలని అనుకుంటున్నారా? ధ్యానం జ్ఞానం ద్వారా ఆరోగ్యం మరియు ఆనందం ఆధ్యాత్మిక జీవన విధానం. నిష్ణాతులచే ఆరోగ్య సలహాలకు సంప్రదించండి ఆచార్య సాంగత్యం. ఎటువంటి సమస్యనైనా ఎలాంటి ఒత్తిడి శ్రమ లేకుండా ప్రతి ఒక్కరికి జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన బ్రేకౌట్ రూమ్స్ ప్రత్యేకమైన గదులలో ప్రత్యేకంగా మాట్లాడటం జరుగుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ 9246484001 మరియు 9494778981 మరియు 9247870000. ఈ దెబ్బతో రాజముద్రుని పెళ్లి చేసుకుంటాను. దగ్గరగా దిగుడుకు దగ్గరగా వరహాలు రావాలి. వరహాలు ఓంకార భైరవి ఢంకార భైరవి. వరహాలు రావాలి. వరహాలు దాహం వేస్తుంది. నీళ్లు రావాలి. నీళ్లు
ఇందులో ఏముంది? ఏంటి దాంట్లో ఏం లేదా? ఈ మహత్యమంతా బోడి మీ గడ్డంలో ఉంది మావయ్య. అవునరా రాముడు, తోట రాముడు. ఓహో, నా పేరు కూడా తెలుసుకున్నావే. నీ పేరే కాదు, నీ మనసులోని ఉద్దేశం కూడా నాకు తెలుసు. చెప్పమంటావా? అది చెప్పడం నీ వల్ల కాదు పోవయ్యా. నువ్వు ఉజ్జయిని రాకుమార్తెను ప్రేమించావు కదూ? ప్రేమించావు. ఆ మహారాజు నిన్ను ధనకనక వస్తువాహనాదులు తెమ్మన్నాడు. అవి నీ వద్ద లేవు కదూ? ధైర్య సాహసాలు నీ సొత్తు, ధనం మా సొత్తు. నా వెంట వస్తావురా? ధనకనక వస్తువాహనాదులతో తిరిగి వస్తావు, రాకుమార్తెను చేపడతావు. నా వెంట వస్తావురా? మీరు చేసినట్టు నాకు ధనమే వస్తుంది. మీరు ఏం చెప్పినా చేస్తాను స్వామి. అలా ఉండాలిరా. ధైర్య సాహసే లక్ష్మి. సాహసం చేయరా నింపక, సాహసం చేయ. నీవు భద్ర. జై పాదాల భైరవే. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. వేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని కుమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమగునో అని కుమిలే తల్లిని కుమలమని. ప్రేమ కోసమై వలలో పడినే పాపం రాకుమార్తె లభిస్తుందిరా. రాకుమార్తె లేవరా. ప్రేమ కన్నలో పెన్నిధి ఏమని ఏమి ధనాలిక తెచ్చునని. ఇదేరా మంత్రాల మర్రి. ఆ చెట్టు వద్దకు పొమ్మురా. రాముడు ఈశాచారి బాబు. ఇప్పుడు మార్గం వస్తుంది చూడరా. జై అగ్నిహోత్రాయ అవ్యవాహనాయ అగ్ని ప్రజ్వలిత అగ్ని ప్రజ్వలిత. అవును మంటలే. రాముడు నీవు అతనక బెదరక ఆ మంటలోకి ఒక మార్గం వస్తుంది. రాముడు అధైర్యం వద్దు. ధైర్యంక వస్తువాహనాలు లభిస్తాయి. రాకుమార్తె లభిస్తుందిరా. రాకుమార్తె సాహసం చేయడానికి ఒక సాహసం చేయి. స్వామి ఇదేనా పొద్దుదేవర విగ్రహం? పొద్దుదేవర ఏం చెప్తున్నాడో ఏం చెప్తాను స్వామి. ఆ ఉక్కుగాలకు తన పొడ్డుపై 3 మార్లు వేధించమంటున్నాడు రా. సాహసం చేయరా నింపగా సాహసం చేయి. 3 మార్లు రాముడు ఒక మాట వృధా అయిపోయిందా? ఒక మాట వృధా.
ప్రేమ కన్నను పెన్నిధి ఏమని ఏమి ధనాలిక తెచ్చునని ఆ రాజకుమారిని నిముసమే యుగముగ గడుపుమని ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు. రాముడు అదిగో ఆ దూరంగా కనిపిస్తుంది అదేనా పాతాళ భైరవి మందిరం. రాముడు ఇదే చీకటి పుష్కరిణి. నీవు ఈ పుష్కరిణిలో శుచిగా శుభ్రంగా స్నానం చేసిన నేను ఈలోగా పూజకు సిద్ధం చేసి వచ్చున్నా. జై పాతాళ ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని ఏమి వ్రాసెనో అటుకా నిమ్మని బ్రహ్మదేవునిది భారమని ఏమి వ్రాసెనో అటుకా నిమ్మని బ్రహ్మదేవునిది భారమని ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు. దేవేంద్రుడి ప్రేరణ నీకు ఈ మకరూపం ఎలా అవుతుందమ్మా? దేవేంద్రుడి ప్రేరణముచే ఓ మునీశ్వరుని తపము భంగము చేయగా ఆ మునీశ్వరుడు ఘోర మకరమే పొమ్మని శపించను. నీ అనుగ్రహం వలన నాకు శాప విముక్తి కలిగింది. రాము, నీకు ఒక రహస్యం చెప్పలే విను. రహస్యమా? నాకా? ఏమిటా రహస్యం? ఈ మాంత్రికుడు పరమ మోసగాడు, దుర్మార్గుడు. తన ఆరాధ్య దేవత అయిన యక్షిని దేవతని ఆరాధిస్తే ఆమె పాతాళ భైరవిని వశం చేసుకోమని చెప్పింది. పాతాళ భైరవ? ఆ పాతాళ భైరవి వశం కావాలంటే తన వంటి మాంత్రికుని కానీ లేదా నీ అతి సాహసవంతుడు ధైర్యవంతుడు అయిన ఒక వీర యువకుడిని బలిస్తే ఆ పాతాళ భైరవి ప్రత్యక్షం అవుతుందని చెప్పింది. నిన్న ఆ పాతాళ భైరవి బలివ్వడానికే తీసుకొని వచ్చాడు. ఆగు రాము, ఆగు. మోసమునకు మోసమే ప్రతిక్రియ. నువ్వు ఇప్పుడు ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి వాడికి ఏ మాత్రం అనుమానము రాకుండా చేయవు. వాడు ఆ దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయమంటాడు. సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటో నాకు తెలియదు అని చెప్పము. నీకు చూపుటకై వాడే ఆ దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దేవి వారి ప్రసాదితమైన గొడ్డలితో వాడి తల నరికాడంటే పాదాల భైరవి ప్రత్యక్షమవుతుంది. నీ కోరిక ఫలిస్తుంది. మహోపకారం గావిస్తున్నామా, మహోపకారం. ఇక నేను పోయి వచ్చి
కోరిక ప్రకారం సన్మార్గుడు, సాహసవంతుడు, ధైర్యవంతుడు అయిన ఒక వీరయువకుడిని బలిస్తున్నాడు. నాకు సర్వశక్తులు ప్రసాదించు మాత, సర్వశక్తులు ప్రసాదించు. అవును, శుచిగా శుభ్రంగా స్నానం చేసేస్తున్నాను. వచ్చేసుకో. ఇదేనా పాఠాల భయం? నీ మనసులోని ఉద్దేశం మాటకు సెలవిచ్చి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే స్వామి. మాతా పాఠాలు నేను నిత్యాన్ని నాకు మాట్లాడి నాకు వివాహ మాట్లాడి నాకు ధనకనక వస్తు వాహనాలు ప్రసాది. మాతా నమో నమః. అవును, నేను సాష్టాంగ నమస్కారం చక్కగా చేయండి. అలాగే స్వామి. మాతా నమో నమః. ఏం సాష్టాంగ నమస్కారం? సాష్టాంగ నమస్కారం ఇంకేలాగా స్వామి? సాష్టాంగ నమస్కారం అంటే ఏర్పడరా నువ్వు? భూమి మీద పడుకొని శిరస్సు భూమి కానించి అది చేతులు జోడించి నమస్కరించాలి. అదిరా సాష్టాంగ నమస్కారం అంటే. అబ్బా స్వామి, మీరు చెప్పేది ఏమీ అర్థం కాదు. సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో మీరు ఒక్కసారి చేసి చూపిస్తే అనుమానం ఏం చేస్తాను స్వామి. కానీ చేయరా, మీరు ఒక్కసారి చేసి చూపిస్తే అనుమానం ఏం చేస్తాను. సరే, నేను ఒక్కసారి చేసి చూపిస్తాను, తర్వాత నేను చేయి. నీ కోరిక ప్రకారం రాముడు మోకాడు మోచేతు భూమికి ఆడించి తల్లి, నాకు సర్వశక్తులు ప్రసాదించు మాత, సర్వశక్తులు ప్రసాదించు. నా ప్రతిమ దీనిని ఒకట తాకి నా ప్రేమ స్మరించిన వారి కోరికలు తీర్చేదండి. నరుడా, ఏమి నీ కోరిక? తల్లి, నన్ను రాకుమారిగా వాళ్ళు చిత్రం వచ్చేసారు మా అన్నయ్య. అని వాళ్ళ శిష్యుడు దిగాడు, వాళ్ళ సముద్రంలో పడేశారు. అదే పని చేశారు. భోజనాలు పెడుతున్నారా? నమస్తరు అందరికీ కూడా మన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 3 రోజుల పాటు అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మాకు కూడా అవకాశం కల్పించి 3 రోజులు కూడా మాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అమృత కలిసి మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. शांति शांति शांति
థ్యాంక్ యూ, ధన్యవాదాలు జయచంద్ర గారు. అద్భుతంగా 3 రోజుల పాటు ఆనంద బ్రహ్మ ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా వన్నె తెచ్చేటువంటి ఈ హిస్టారికల్ ప్రెజెంటేషను, ఎన్నో తరాల నుంచి, సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మీ దిగ్గజ సంస్థ ఇది సురభి నాటకోత్సవాలు. చిన్నప్పటి నుంచి తెలుసు మీ నాటకాల గురించి. సో ఈరోజు మిమ్మల్ని మా వేదిక మీదకి ఆహ్వానించి మీ తాలూకా గ్రేట్ ప్రెజెంటేషన్ని ప్రపంచం మొత్తానికి చూపించే మహద్భాగ్యాన్ని, అది కూడా ఈ గణతంత్ర దినోత్సవం రోజు, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు, క్షమించాలి, మీరు ప్లే చేసినందుకు నిజంగా మా యొక్క ప్రత్యేక ఆత్మాభివందనాలు. ఒక్కసారి గట్టిగా అన్మ్యూట్ చేసి అందరం చప్పట్లతో వారిని అభినందించాలి. సురభి నాటకాలకు జై, సురభి నాటకాలకు జై, జై, సురభి నాటకాలకు జై. థ్యాంక్ యూ. జై పాతాళ భైరవి. ఏం సెట్టింగ్ సార్, అబ్బా, రియల్లీ స్పెక్టాక్యులర్ సెట్టింగ్. మా నాన్నగారు అయితే అలా టీవీ దగ్గర ఉండిపోయారు ఉదయం నుంచి. సో భౌతికంగా మీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా వైజాగ్ లో మళ్ళీ ఒకసారి కేవలం పాతాళ భైరవి మరియు ఈ అన్ని నాటకాలతో ఒక 3 రోజులు కానీ 7 రోజులు కానీ ఆనంద బ్రహ్మ నుంచి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాం. ఉత్తరోత్తర నాటకోత్సవంగా ఒక 3 రోజుల ధ్యాన యజ్ఞాన్ని ప్రత్యేకించి ఈ ప్రధాన కార్యక్రమానికి ముందు 3 నెలల ముందు కానీ 3 నెలల తర్వాత కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా జరుపుకుంటాం. సో ఆ నాటకోత్సవం అనేది ఈ నాటక అమృతాన్ని నిజంగా మీరు మా అమృత కలశంలో అద్భుతంగా పోసి, కుటుంబం మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా దీంట్లో ఉండడం నిజంగా మాది ధ్యాన కుటుంబం అయితే మీది నాటక కుటుంబం. ఆ ఆనందం కానీ ఆ కృషి కానీ మీ అందరిలో కూడా కనిపిస్తుంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నాటకాలు తీసుకొచ్చినప్పుడు లక్ష్మీ మేడంకి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లక్ష్మీ మేడం, మీ క్లోజింగ్ సందేశం వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయచంద్ర గారు. యాక్చువల్గా వాట్సాప్ లో చిన్న మెసేజ్ వచ్చింది సార్, సురభి నాటకాలు ఆన్లైన్ లో చేస్తున్నారని చెప్పేసి. వెంటనే జేకే సార్ పర్మిషన్ తీసుకున్నారు, వెంటనే పెడదాం మేడం సార్. ఒక్కరోజు అనుకునేదాన్ని మనం 3 రోజులు చేసుకున్నాం. 3.5 గంటలు చేసిన ప్రోగ్రామ్ వాళ్ళ పాపం చాలా తక్కువలో గంటలా గుర్తుంచుకున్నారు సార్. ఇంకా సగం సినిమా మిగిలే ఉంది చెప్పాలంటే. వాళ్ళకి చాలా ధన్యవాదాలండి జయచంద్ర వర్మ గారు. అస్సలు చాలా తక్కువ, అసలు మనీ కూడా కాదు చెప్పాలంటే ఇచ్చేది మనం ఇచ్చేది అతని గౌరవం మాత్రమే. అంత తక్కువగా వాళ్ళు మనకు వచ్చి చేశారు. చాలా ధన్యవాదాలండి. నమస్తే సార్. జయచంద్ర గారు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి జయచంద్ర గారు. చాలా అద్భుతంగా ఇంట్లో ఉండి ఫ్యాన్ కింద ఉన్నా కూడా వదిలేని పరిస్థితిలో ఒళ్ళంతా మీరు ఆ డ్రెస్లు వేసుకొని అలంకరణ చేసుకొని ఆ గోల్డ్ తోటి చాలా కష్టమైన చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. నిజంగా మీ కళాకారులందరికీ థ్యాంక్ యూ సార్. ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు మీకు నిజంగా గోపాలకృష్ణ గారికి మీకు పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ వర్చువల్ వేదికలో ఇంతమంది నాకు తెలిసి 1000 మంది అనుకుంటా కళాకారులు పాల్గొంటున్నారు. ఇన్ని గంటల పాటు, ఇన్ని రోజుల పాటు అద్భుతమైన కార్యక్రమం ఇది. సామాన్యులు చేయలేరు అసలు. మీకు మాత్రమే సాధ్యమేమో. చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాల్ని. మా తర్వాత కూడా ఎంత గొప్ప వాళ్ళ కళాకారులు అందరూ కూడా ఈ వర్చువల్ వేదికలో ఇంత పెద్ద కార్యక్రమం నేను ఇప్పటివరకు చూడలేదు అసలు. చాలా కష్టపడుతున్నారండి మీరు చేయడం. గత 2 రోజులు చూస్తూ ఉన్నాను. చాలా కష్టం అది చేయడం, ఈ కోఆర్డినేట్ చేయడం కానీ టెక్నికల్ గా చాలా కష్టం. అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇంతమంది 1000 మంది కళాకారుని ఈ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు అండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ జయచంద్ర గారు. సో మేడం గారు చెప్పారు, కార్యక్రమం అనగానే కనీసం ఒక 7 రోజులు వేసేంత, 9 రోజులు నటించేంత కౌశల్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక్కరోజు ఎందుకు 3 రోజులు చేద్దాం మేడం మీరు మాట్లాడని చెప్పాను. నిజానికి మీరు పడే శ్రమకి, ఆ సెట్టింగ్స్ కి మీరు ఇచ్చినట్టు పారితోషికం బయటకు చెప్పకపోయినా కానీ అది నిజంగా చాలా తక్కువ. నాకు తెలుసు మీ తాలూకా కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో బయట రంగస్థలం మీద చేస్తే. ఇది మన మొట్టమొదటి పరిచయంగా తీసుకోండి. సో మీరు మాకు మేము మీకు కొసరే ఇచ్చాం, కానీ అసలు ముందు ఖచ్చితంగా తీసుకునే భాగ్యాన్ని మళ్ళా మీరు కల్పించాలి.
సో ఈ 3 రోజుల కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం మీకు కూడా అర్థమై ఉంటుంది. ధ్యానాన్ని, శాకాహార సందేశాన్ని, అదేవిధంగా పిరమిడ్ సందేశాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందించి తద్వారా అందరినీ ఆనందంగా ఉంచాలి అనేది. మీరు నాటకంతో అందరిని ఆనందపరిస్తే, అబ్బురపరిస్తే మేము ధ్యానంతో ఆత్మానందం అందించాలనేది మా ధ్యేయం. సో మనందరం కూడా ఒకే నావలో ప్రయాణిస్తున్నాం. కాకపోతే మీ నావ కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, మేము ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. 10 సంవత్సరాలు అయింది మా నావ స్టార్ట్ అయ్యి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. మీరు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని అనుకుంటున్నారా? ధ్యానం, జ్ఞానం ద్వారా ఆరోగ్యం మరియు ఆనందం ఆధ్యాత్మిక జీవన విధానం. నిష్ణాతులచే ఆరోగ్య సలహాలకు సంప్రదించండి ఆచార్య సాంగత్యం. ఎటువంటి సమస్యనైనా ఎలాంటి ఒత్తిడి, శ్రమ లేకుండా ప్రతి ఒక్కరికి జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన బ్రేక్అవుట్ రూమ్స్, ప్రత్యేకమైన గదులలో ప్రత్యేకంగా మాట్లాడటం జరుగుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ 9246484001 మరియు 9494778981 మరియు 9247870000.